निशाचर विनाशकरं नमामि रामं निशाचर विनाशकरं नमामि नमोऽस्तु रामाय सलक्ष्मणाय दिव्यै शतस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिभ्यो नमोऽस्तु चन्द्रार्क मरुद्गणेभ्यः नमोऽस्तु रामाय सलक्ष्मणाय दिव्यै शतस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्र यमानिभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि श्रीरामदूतं शिरसा नमामि। विभूषितकर नवनीरदाभ वेदाम्बरादरुणबिम्बफलासरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वम् अहं न जामि कृष्णात् परं किमपि तत्त्वम् अहं न जामि कृष्णात् परं किमपि तत्त्वम् अहं न जामि అని విరంబన కృష్ణుడు ఆరాధించిన బ్రాహ్మణుడు కృతాపరాధుండయు అర్జునుడుగాడు అను ధర్మంపు దళంచి సంపక ద్రౌపదరాజు పుత్రికింత చేసిన ప్రసిద్ధం దళంచి బద్ధుండైన గురునందనం జోడుకొని కృష్ణుడు సారథ్యంపు చేయ శిబిరం పుట్టడకు వచ్చి నిన్నంతవరకు చెప్పుకున్నాం. కృష్ణుడి మాట మేరకు ఆ అశ్వత్థామని ఏం చేయకుండా ఆయన కృతాపరాధుండయు వర్షిండుగాడన ధర్మంపు తలంచి ఈ బ్రాహ్మణ కుమారుడు అపరాధం చేశాడు, పాపం చేశాడు, అయినప్పటికీ ఈయన బ్రాహ్మణుడు కాబట్టి చంపడానికి తగినవాడు కాడు అని కృష్ణుడు చెప్పగా ద్రుపద రాజపుత్రి కింద చేసిన ప్రతిజ్ఞ తలంచి సరే సంపత్తులని ద్రౌపదికి తీసుకొచ్చి అప్పచెప్తానన్నాను కదా అంచేత ద్రౌపది దగ్గర తీసుకుని వెళ్దాం అనే ఉద్దేశంతో ఆ మాటకు బద్దుండై గురునందనం జోడుకొని గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామను తీసుకుని కృష్ణుడు సారథ్యంపు చేయ ఆ యొక్క శిబిరం దగ్గరికి ద్రౌపది ఎక్కడుందో అక్కడికి అశ్వత్థామను తీసుకుని వెళ్ళాడు. దురవధి సుతయో అయుత దురవధి సుత శోకయుతకు ద్రౌపది సుతకు పరిచరితాంగ శ్రేణి పరుష మహావాసబద్ధ పాణీంద్రౌని సురరాజసుడు చూపెను. ఈ యొక్క దేవేంద్ర కుమారుడైన అర్జునుడు ఈ యొక్క ప్రాణతోటి గట్టిగా బంధించి కాళ్ళు చేతులు బంధించినటువంటి అశ్వత్థామను తీసుకెళ్లి ఆ యొక్క ద్రౌపద మహారాజు కూతురైనటువంటి ద్రౌపదీదేవికి చూపించాడు. ద్రౌపది అశ్వత్థామను చూసి సంభాషించుట. ఇప్పుడు ఈ ద్రౌపది ఏముంది, ఎటువంటి తీర్పిచ్చింది ఇవిడ. ఇట్లా అర్జునుడు తెచ్చి చూపిన బాలవతి జిల్లాలబ్దాపరాంశుండైన కృతి కొడుకు చూసి మ్రొక్కి సుస్వభావయకు ద్రౌపది ఇట్లనియే. ఇట్లా అర్జునుడు తెచ్చి చూపిన ఆ యొక్క అశ్వత్థామను తీసుకొచ్చి ద్రౌపది ముందు పడేసాడు. బాలవ్యత జనిత లబ్ధ పరాంగుండైన కృపి కొడుకు ఈ యొక్క కుమారులైనటువంటి చిన్న కుమారులైనటువంటి ఉపపాండవులను చంపడం చేత సిగ్గుపడిపోయినటువంటి ముఖం గలవాడే అశ్వత్థామ ద్రౌపది ముఖం చూడలేక ముఖం దాచుకున్నాడట, ముఖం కిందకి వచ్చేటట. ద్రౌపది ముందు తల ఎత్తలేక ఆ కృపి కొడుకు ఈ యొక్క అశ్వత్థామ యొక్క తల్లి పేరు కృపి ఇంచేత కృపాచార్యుని చెల్లెలు ఆవిడ. కృపాచార్యుని చెల్లెలు ద్రోణాచార్యులు భార్య ఆవిడ కృపి. అంచేత ఆ కృపి కొడుకైనటువంటి అశ్వత్థామ ఈ యొక్క ద్రౌపదీదేవి యొక్క ముఖాన్ని చూడలేకపోయాడు. ఇంచేత కుమారుని చంపాడు కాబట్టి చిన్నపిల్లలను చంపాడు
ఉద్దేశంతో సిగ్గుపడిపోయి గొప్ప ఎత్తలేకపోయాడు. అటువంటి గురుపుత్రులను చూసి సుస్వభావ ద్రౌపది ఎంతో సజ్జనురాలు సత్వగుణోపేత అయినటువంటి ఆ ద్రౌపది తన కొడుకును చంపినప్పటికీ కూడా కరుణావృతితో ఆ యొక్క అశ్వత్థామను చూసి ఇలా అన్నాడు, ఏమయ్యా పరగా మా మగవారులందరం బాణప్రయోగ ఉపసంహారణాధ్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి. పుత్రాకృతినున్న ద్రోణుడవు నీ చిత్తములో లేశము కరుణా సంగము లేక శిష్యచుతుల ఖండింపగా పాడియే. ఏమయ్యా ఎంత పని చేసావు అశ్వత్థామా? పరగా మా మగవారులందరూ నా యొక్క భర్తలందరూ కూడా పాండవులందరూ కూడా 5 అన్నములు కూడా నీ తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుల దగ్గర అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నారు. అస్త్రము అంటే మంత్రపూరితమైనటువంటి బాణాన్ని ప్రయోగిస్తే దాన్ని అస్త్రం అంటారు. శస్త్రం అంటే భుజబలంతో ప్రయోగించిన దాన్ని శస్త్రం అంటారు. ఇలాంటి అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా నీ తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుల దగ్గర నేర్చుకున్నారు. ఆ యొక్క ధనుర్వేదాన్ని అంతా నేర్చుకున్నారు వాళ్ళు. ద్రోణాచార్యుచే అభ్యసించిరి, మీ తండ్రి అయినటువంటి ద్రోణాచార్య చేత నేర్చుకున్నాడు. పుత్రాకృతులున్న ద్రోణుడవు నువ్వు మాకు సాక్షాత్తు మనం నిన్ను ద్రోణాచార్యుగా చూసుకుంటున్నాము. ఇంకేత తండ్రి యొక్క రూపాన్ని కొడుకులో చూసుకుంటారు చాలా మంది. వేదం చెప్తుంది, ఒక దీపం నుండి ఇంకో దీపం వెలిగిస్తే ఆ 2 దీపాలకి ఏ విధంగా తేడా ఉంటుందో అలాగే తన యొక్క ఉదయం నుండి తన ఆత్మ నుండి పుట్టినటువంటి కొడుక్కి తండ్రికి కూడా అదే విధంగా తేడా ఉంటుంది. కాబట్టి నువ్వు సాక్షాత్తు ద్రోణాచార్య యొక్క కుమారుడు కాబట్టి నిన్ను ద్రోణాచార్యుడిగా భావిస్తున్నావు. కుమార రూపంలో ఉండే గురువుగా మేము భావిస్తూ ఉన్నాం. పుత్రాకృతులున్న ద్రోణుడవీవు, కుమార రూపంలో ఉండేటువంటి ద్రోణాచార్యుడిగా నేను భావిస్తున్నాను. నీ చిత్తములో లేశము కరుణా సంగము లేక, అటువంటి నీవు మాకు గురుతుల్యుడైన నీవు నీ చిత్తంలో నీ మనసులో ఏమాత్రం కూడా దయ లేకుండా కృప లేకుండా కరుణ లేకుండా శిష్య చితులను ఖండింపగా పాడియే. నీ శిష్యులైనటువంటి ఈ పాండవుల యొక్క కుమారుని చంపడం నీకు న్యాయమయ్యా? నీకు ఏ విధంగా న్యాయం తోసిందయ్యా అశ్వత్థామా అని ఎంతో కరుణాయుతమైనటువంటి సత్వగుణోపేతమైనటువంటి పలుకులు పలికి ఏమీ కోపం తెచ్చుకోకుండా అతని మీద ఆ విధంగా భావం వ్యక్తం చేసింది. ఇంకా ఈ విధంగా అంటుంది, భూసురుడవు బుద్ధిదయా బాసురుడవు, నువ్వు అందరిలాగా సామాన్యుడు కాదు. నువ్వు భూసురుడవు, నువ్వు భూదేవతడు. సురుడు అంటే దేవత, భూసురుడు అంటే భూమి అంటే దేవత లాంటి వాడు. బ్రాహ్మణుడు అంటే సామాన్యుడు కాదు, మంచి గుణాలతో సత్వగుణాలతో ఉండాలి. భూమి ఎందుకు దేవత రూపంలో ఉంటాడు అతను ఎప్పుడు. నువ్వు భూసురుడవు బుద్ధిదయా బాసురుడవు, బుద్ధి చేత దయ చేత కూడా ప్రకాశించేవాడు. శుద్ధ వీరభట సందోహ ప్రేసరుడవు, నువ్వు సామాన్యుడు కాదు, మహావీరుడవు. గొప్ప గొప్ప అత్యంత మహారథులతో యుద్ధం చేయగల సామర్థ్యం గల వాడు. శిశుమారణం ఆసుర కృత్యంబు ధర్మమగునే తండ్రి. నాయన అశ్వత్థామ, శిశుమారణం ఆసుర కృత్యంబు, ఇలాగా చిన్నపిల్లలను చంపడం అనేది రాక్షస కృత్యం అయ్యా. నీవు బ్రాహ్మణుడు, దయతో కూడుకున్నవాడు, బుద్ధితో కూడుకున్నవాడు, మహావీరాభివీరుడవు, అతిరథ మహారథ శ్రేష్ఠుడవు. అటువంటి వాడు నువ్వు ఏమీ ఆలోచించకుండా ఈ బ్రాహ్మణ తత్వాన్ని విడిచిపెట్టి ఆసురీతత్వాన్ని స్వీకరించి రాక్షసత్వాన్ని స్వీకరించి పిల్లలను చంపావు. నువ్వు పిల్లలను చంపడం ఎవరు చెప్తాడు? అసురు గుణాలు ఉన్నవాడు తప్ప చంపలేడు, రాక్షస గుణాలు ఉన్నవాడు తప్ప పిల్లల్ని ఎవరు కూడా చంపలేరు. అటువంటి వాడు నువ్వు నిద్రలో ఉన్నటువంటి నా కుమారుల ఎదురుని కూడా నువ్వు చంపో అనవసరంగానో. అంచేత నువ్వు బ్రాహ్మణుడు వైద్యుడు కూడా ఇటువంటి రాక్షస ఆ యొక్క గుణం నీకు ఎక్కడి నుంచి వచ్చేవయ్యా బాబు సమ అని అతన్ని తోలనాడింది. భూసురుడవు బుద్ధిదయా బాసురుడవు, శుద్ధ వీరభట సందోహేశ్వరుడవు, శిశుమారణము ఆసుర కృత్యంబు ధర్మమగునే తండ్రి. ఇలా పిల్లలను చంపడం అనేది రాక్షస కృత్యం, నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అది నీకు అని మందలించింది.
కౌరపాండవులు ఐదురు కూడా నీ మీద కోపంతో రాలేదు, యుద్ధానికి రాలేదు. నీ మీదకి శస్త్రధరులై యుద్ధాలు లేరు, శస్త్రాస్త్రాలను ధరించి యుద్ధభూమిలో లేరు. వాళ్ళని సభ్యం అనుకుంటానంటేని కించిత్ ద్రోహము నీకు చేరు బలోచే గంపుతో, భుజగర్వంతో బలం యొక్క గర్వంతో నీ మీదకి యుద్ధానికి రాలేదు. వాళ్ళందరూ కూడా నీకేమి కూడా ద్రోహం తలపెట్టలేదు. చీకటి భద్రాకారులను, కటికి చీకట్లో అర్ధరాత్రి మీద భద్రాకారులను, అందమైన రూపం గల వారిని, చిన్ని బాబలను, చిన్న కుమారుని, ప్రాణ ప్రౌఢ క్రియావీనులను, యుద్ధతంత్రం ఏమీ తెలియని వారిని, యుద్ధతంత్రం ఏమి కూడా రానటువంటి చిన్న పాపల్ని, చీకట్లో పడుకున్న వాళ్ళని, మహామోహనాకారులైనటువంటి నా యొక్క పసిపిల్లల్ని ఐదుని కూడా ఏ విధంగా చంపడానికి నీ చేతులు వచ్చేవయ్యా అని గట్టిగా నిలదీసి అడిగింది. నిద్రాశక్తుల సంహరింప అగటా నీ చేతులెత్తాడని, నిద్రలో మునిగినటువంటి నా కుమారుల ఐదుని కూడా చంపడానికి నీ చేతులు ఎలా వచ్చేవయ్యా అని గట్టిగా నిలదీసి అడిగింది. అక్కడ పుత్రశోభజనిత చిన్న చిత్తనై పొక్కుతున్న బంగి నేను కోరం కిరీటి నిబద్దు చేసి నేడెక్కడ తీర్చి తెచ్చుట సహింపనిదై బాలీయమాత ఏడెక్కడ ఇచ్చి శోభమున ఏ క్రియ నేర్చునో ఏడ్చుతూ పొక్కుతున్నదో అని ఈవిడ ద్రౌపది మహాపాతివ్రత శిరోమణి, పతివ్రత శిరోమణిని, సత్వగుణోపేత సజ్జనురాలు కాబట్టి, ధర్మం తాలూకు మరణం చేసింది కాబట్టి ఆవిడ ఈ విధంగా బాధపడుతుంది. ఒరులే ఎరి చేసిన నరవర అప్రియము జనమనమునకవు కానవు కానవి ఒరులకు చేయకునికి పరాయణము కర్మధర్మములకెల్లం. మనం ఇతరులకు ఏం చెప్తే మనకి ఇతరులు ఏం చెప్తే మనకు బాధ కలుగుతుందో అది ఇతరులు చేయకుండా ఉండాలి. అదే పరమధర్మం అని భారతంలో చెప్పబడి ఉంది. ఏం చెప్తే మనకు బాధ కలుగుతుందో, ఇతరులు ఏం చెప్తే మనకు బాధ కలుగుతుందో అది మనం ఇతరులకు చేయకుండా ఉంటే పరమధర్మం. ఈవిడ ఇప్పుడు ద్రౌపదీదేవి పుత్రుల యొక్క మరణ దుఃఖంలో ఉంది. పుత్రుల యొక్క మరణ దుఃఖంలో ఉంది కాబట్టి ఇంకా ఇంకొక ఆవిడికి, ఇంకొక కన్నతల్లికి పుత్రశోకం కలిగించకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క అశ్వితాంతలా అంటుంది. అక్కడ పుత్రశోక జనితాకులన్న చిత్తనై తొక్కుతున్న భంగి, నేను పుత్రశోకంతో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్నాను. నాలాగే నేను పోరంతి బద్దు మాట, నేను ఎప్పుడైతే చేతులు కాళ్ళు కట్టేసి అర్జునుడు తీసుకొచ్చి నా ముందు పెట్టాడో, నేను చంపుతామని అంటున్నాడో, ఆ వార్త కానీ నీ తల్లి అయినటువంటి ఆ యొక్క తృప్తి తెలిస్తే ఆవిడ ఎంత బాధపడుతుందో, నేను ఎంత బాధపడుతున్నానో ఆవిడ కూడా అంత బాధపడుతుంది. నా కుమారులు పోయినందుకు నేను ఎంత బాధపడుతున్నానో ఈ యొక్క అశ్వితాన్ని చంపుతామనే వార్త తెలియగానే ఆ తృప్తి కూడా అంత బాధపడుతుంది. అటువంటి బాధ ఆవిడ పట్టడానికి వీల్లేదు. బాలీయమాత ఏడెక్కడ ఇష్టి శోకమున ఏ క్రియ నేర్చునో పొక్కుతున్నదో. కాబట్టి ఈ వార్త తెలియగానే అశ్వితామను బంధించి తెచ్చాడు అర్జునుడు, నీకు చంపుతాడు, క్షణంలోనూ అక్షరంలోనూ చంపేస్తాడు అనే వార్త కానీ ఆ కృపి అశ్వితామ యొక్క తల్లికి తెలిస్తే ఆవిడ ఎంత బాధపడుతుందో నేను పట్టుకోలేకపోతున్నాను ఆ సంగతి తెలుస్తుంది. నిజంగా నేను నా యొక్క పుత్రుల యొక్క మరణ వార్త విని నేను ఎంత బాధపడుతున్నానో ఆ బాధ మరణ ఇంకో తల్లి కలగకూడదు అనే ఉద్దేశంతో ఈవిడ అంత చక్కని నిర్ణయం తీసుకుని అశ్వితామని మందలిస్తూ ఉండేది అని కృష్ణార్జునులను చూసి తెలియే ఆ విధంగా చెప్పి అప్పుడు ఇద్దరు పక్కనే ఉన్నారు, కృష్ణార్జునులు ఇద్దరును. ఆ కృష్ణార్జునులు చూసి ద్రౌపదిలా ఉంది. ద్రోణునితో సిగింపడక ద్రోణ కుటుంబుని ఉన్నదింట అక్షీణ తనుద శోకలసీకుతనై విలపించు బంగి నీ ద్రోణి తెరచి చెచ్చుటకు ధన్యము నొందుచున్నెంత పొక్కునో ప్రేణ నియుక్తుడైన అతి పాపము బ్రహ్మణ హింసమానరే. ఏమయ్యా కృష్ణ, అర్జున, మీ ఇద్దరు కూడా నా మాట వినండి. ద్రోణునితో సిగింపడక ద్రోణ కుటుంబిని ఉన్నదింట. ద్రోణాచార్యులు మరణించగానే, భారత ఇతర రంగంలో ద్రోణాచార్యులు మరణించగానే, మరణ వార్త వినగానే అసలు ఆ రోజుల్లో భార్య అగ్ని ప్రవేశం చేసింది, సతీ సాగమనం చేసేవారు కొంతమంది ఇష్టమున్నవాడు. ద్రోణునితో సిగింపడక ద్రోణ కుటుంబుని ఉన్నదింట. ద్రోణాచార్య యొక్క మరణ వార్త వినగానే ఆయనతో పాటు మరణించకుండా ఆవిడ అగ్నిలో దూకకుండా
ఆ ద్రోణుడి యొక్క భార్య ఇంటి దగ్గర ఉంది. ఇందుకోసం నీకోసమే అశ్వత్థామ అనే కొడుకుని చూచి ఆవిడ అతన్ని పెంచుకుని అతని యొక్క ఆ ఉనికిని చూసుకుని ఆనందంతో జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో కొడుకు కోసం ఆవిడ బ్రతికి ఉంది. అక్షీణ తనూద శోభవశీకృత దైవలపించు బంగి నీ ద్రోవుని తెరచి చచ్చుటకు దయ్యమునందుచు ఎంత గొప్పునో. నేను ఏ విధంగా నా కుమారుడు ఎక్కువ చేత అనంతమైన విశాఖలో మునిగిపోయి బాధపడుతున్నానో అదేవిధంగా ఇప్పుడు అశ్వత్థామని చంపుతాడు అర్జునుడనే ఆ వార్త తెలుసుకుని ఆ యొక్క కృపి ఎంత బాధపడుతూ ఉందో అంచేత ఆ పని చేయకండి. నాకు ఏ విధమైన బాధ కలిగిందో ఆ బాధ ఇంకొక తల్లి కలిగించకండి. మీరు ప్రేమ నియుక్తుడైన అది పాపము ప్రేమణయం సమానరే. ఇతను ఏ కారణం చేతనే ప్రాణం వదిలేస్తే భయపడిపోయి ప్రాణంగా విడిచిపెడితే అశ్వత్థామ కాళ్ళు చేతులు కట్టే తీసుకొచ్చి పడిచాడు కదా అక్కడ. అంచేత ఆ భయంతో ఆ యొక్క గాబరాలో ప్రాణంగాన్ని విడిచిపెడితే అంచేత ఆ పాపం మనం చుట్టుకుంటుంది. ప్రేమ నియుక్తుడైన అది పాపము. అశ్వత్థామ గారి ప్రాణం పోతే చాలా మిక్కిలి పాపం వచ్చి మనం చుట్టుకుంటుంది. ప్రేమణయం సమానరే. బ్రాహ్మణుని బాధ పెట్టకూడదు కాబట్టి ఇటువంటి పని చేయకండి. నేను చెప్పాలని నేను ఇద్దరు మహా తెలిసిన వాళ్ళు కదా, అన్ని ధర్మాలు అన్ని శాస్త్రాలు తెలిసిన వారు కాబట్టి మీకు నేను చెప్పాలా. బ్రాహ్మణ సమానరే, ఇతన్ని చంపకండి, విడిచిపెట్టండి అని ద్రౌపది అన్నది. భూపాలకులకు విప్రులతో వందే జగదు. భూపాలకులకు రాజ్యాలు పరిపాలించే రాజులకి బ్రాహ్మణుని బాధ పెట్టడం తగదు. నిజంగా కోపించిన దత్తోపానలందు మొదలకి భూపాలకుల గలుసు భూకంపమునన్. బ్రాహ్మణులకు కానీ నిజమైన ఆగ్రహం వస్తే ఈ యొక్క రాజులు అనేటువంటి అడవులన్నీ కూడా దహించిపోతాయి. రాజు కుటుంబాల్లోని అడవులను దహించిపోతాయి. మనం చూసాం గత చరిత్రలో పరశురాముడి కోపం వచ్చి 21 సార్లు ఈ రాజులు అనేటువంటి ఆ కుటుంబాలందరినీ కూడా ఆయన సంహరించి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క పితృదేవతలకు అర్పణం చేశాడు. అంచేత ఈ పరశురాముడు బ్రాహ్మణుడు శత్రువుల మీద అలిగి ఆయన కోపించి 21 మారులు ఈ భారతాలంతా తిరిగి ఎక్కడెక్కడైతే క్షత్రియులు ఉన్నారో వాళ్ళందరినీ నరికి పోగులేసి ఆయన యొక్క ఆ తల్లిదండ్రులకి తర్పణాలు అర్పించేట పరశురాముడు. కాబట్టి కూడా ఎప్పుడు కూడా బ్రాహ్మణుడితోటి మనం పెట్టుకోకూడదు. ఈ రాజులు అనేవాడు ముఖ్యంగా బ్రాహ్మణులతో పెట్టుకోకూడదు. ఎందుకంటే బ్రాహ్మణుల యొక్క ఆ యొక్క జ్ఞానము, ఆ సంపద, ఆ బ్రాహ్మణత్వం అనేది ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి, దాన్ని గౌరవించాలి ముఖ్యంగాను అని ఈవిడ బ్రాహ్మణులకు కోపం కలిగించండి. బ్రాహ్మణులకు కానీ నిజమైన కోపం, నిజమైన ఆగ్రహం అనేది వస్తే ఈ రాజులు అనేటువంటి కుటుంబాలు అనే అడవులన్నీ కూడా దహించిపోతాయి అని గట్టిగా వివరించి చెప్పింది ఆవిడ. అని ఇట్లు ధర్మ్యమును సకుర్ణమును నిర్వ్యాలీకమును సమంజసమును శ్లాఘ్యమును శాగ్యమునుగా వరుసు ద్రౌపది పలుకులకు ధర్మనందు సంతసిల్లే. ఈవిడ పలికింది. ఎలా పలికింది ఈవిడ మాటల్లో ఏముంది? ధర్మం ఉంది. ఈ ద్రౌపది పలికిన మాటల్లో ధర్మం ఉంది. సకరుణమును కరుడుతో దయాగుణ విశేషంతో కూడుకున్నటువంటి మాటలు ఉన్నాయి. ఆవిడ ఎంతో దయ ఉంటే కానీ ఆ విధంగా పలకలేదు. తన కొడుకుని చంపిన వారిని సంపత్తుని అంటుంది. ఎంత దయ ఉంటే తన కొడుకుని చంపిన వారిని చంపకూడదని అంటుంది. నిర్జలీగమ్మును, ఏమి కపటం లేకుండా మాట్లాడింది. అంటే మనసులో ఓటు పెట్టుకుని బయట ఓటు చెప్పలేదు కృష్ణార్జునుడు. లోపల కోపం లేకుండా నిజంగానే ఆ చంపకూడదనే ఉద్దేశంతో నిర్జలీగమ్మును, ఏ విధమైన కాపం లేకుండా సమంజసమును, చాలా చక్కగా ధర్మ సమతులు ఉన్నాయి. శ్లాఘ్యములు పొగడదగినగా పొగిడే విధంగా ఉన్నాయి ఆవిడ మాటలు. ఈ విధంగా పలికినటువంటి ద్రౌపది పలుకులకు అక్కడ ఉన్న వాళ్ళు అందరిలోనూ కూడా ప్రప్రదంగా సంతరించిన వాడు, మెచ్చుకున్నవాడు ధర్మరాజుగా. ఇచ్చట ఈయన మూర్తి మించిన ధర్మమూర్తి కాబట్టి ఎవరిని కూడా ఏ విధంగానూ కూడా ఆ బాధ పెట్టడానికి ఇష్టపడని వాడు కాబట్టి, అందులోకి ముఖ్యంగా బ్రాహ్మణ కుమారుడు గురుపుత్రుడు కాబట్టి ఆయన చంపడానికి ఇష్టం లేదు ధర్మరాజు గారికి ముందే. ఆ సంగతి ముందుగా అంటే బాగుంటుందని ఆయన అనకుండా ఉంటున్నాడు ఆ సభలో. అయితే ద్రౌపది ఎప్పుడైతే చెప్పిందో వెంటనే ఆ ద్రౌపది మాటలకి ఎంతో సంతోషించి ధర్మనందనం సంతతిల్లే చాలా సంతోషించాడు. నకుల సహదేవ సాక్షి ధనంజయ కృష్ణుడు సమ్మతించింది. నకులుడు సహదేవుడు సరే అమ్మగారు ఏమంటే అదే, పెద్దవాళ్ళు ఏమంటే అదే అప్పుడు ఆ రోజుల్లో ఒప్పుకునేవారు. సాక్షికి ధనంజయ కృష్ణులు, సాక్షికి ఈ కృష్ణుడి యొక్క తమ్ముడు సాక్షికి, అయినా ఈయన అర్జునుడు శిష్యుడు కూడా సాక్షికి. అంచేత ఎప్పుడు కూడా కృష్ణార్జునుడు కలిసి ఉంటారు, సాక్షికి అర్జునుడు కూడా కలిసి ఉంటారు. ఎక్కడ అర్జునుడు ఉంటే అక్కడ సాక్షి ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ అర్జునుడు ఉంటాడు. అంచేత
వీళ్ళంతా అక్కడే ఉన్నారు. నకుల సహదేవ సాక్షికి ధనంజయ కృష్ణుడు సమ్మతించని. నకులుడు సహదేవుడు సాక్షికి అర్జునుడు కృష్ణుడు కూడా చాలా చాలా బాగా కలిగింది. ద్రౌపదీదేవి కలిగింది. అలా చేద్దాం మనందరూ కూడా వీళ్ళని బాధపెట్టద్దు, సంపొద్దు, విడిచిపెట్టేద్దాం అనే నిర్ణయానికి వచ్చారు. సమ్మతిని కదా వీళ్ళే. అయితే ఈ మాటలు ద్రౌపది యొక్క మాటలు నచ్చిన వాడు అక్కడ ఉన్నాడు. అక్కడ ఎవడతను? భీమసేనుడు. భీముడు అందరూ సమ్మతింపగలా అన్నాడు. ఏమన్నా కాదు, కొడుకుల వ్యక్తి సంచని కోపము వందదు బాధగాతకు విడు మటంచు చెప్పడిని వ్యక్తి ద్రౌపది వీడు విప్రుడే విడువగనేల సంపుడిటు వీరిని నీరలు చంపలేని నా విడిగిడి పోటునన్ శిరము భిన్నము చేసెద చూడు ఇందరు అని ఆయన భీముడు కాబట్టి భీముడిలాగా పలిగాడు. ఎలా పలిగాడు? భయంకరంగా పలిగాడు. కొడుకుల వ్యక్తి జంజలిని కోపమునందరు. అయ్యో, తన కొడుకులను 5 చంపేసేటటువంటి ఆ జ్ఞానం కూడా లేకుండా, ఆ ఇంచుకు కూడా కోపం లేకుండా ఈవిడ మాట్లాడుతుంది. బాగా చెప్పేది ఈ శిశువుని చెప్పినటువంటి వాడిని, వీడిని మహాపాపాత్మని వీడిని విడిచిపెట్టమంటుంది. ఏం చేత? ద్రౌపది ఈవిడికి ఏం తెలియట్లేదు, మంచి చెడ్డ ఏం తెలియట్లేదు. ఈవిడ అమాయకురాలు, ఏమాత్రం కూడా మాయావడం లేనటువంటిది. అంటే వేది ద్రౌపది వీడు విప్రుడే. ఇటువంటి వాడు విప్రుడా? వీడా బ్రాహ్మణుడు, పిల్లలను చంపినవాడు, పసిపిల్లలను చంపినవాడు, తన మీద యుద్ధానికి రాని వారిని, చీకట్లో నిద్రలో ఉన్నవాడిని, యుద్ధాలలో లేని వారిని, ఈ యొక్క అటువంటి భద్రాకారులైన పసిపిల్లలను చంపినవాడు ఈడా విప్రుడు. వీడు వీడితో విడవకూడదు. సొమ్ముడు ఇప్పుడు చంపండి వీడి. వీరిని మీరను చంపరేని అర్జునుడు తీసుకొచ్చాడు చంపుతానే మరి. అంటే అర్జునుడు నర్మగా వీళ్ళగా మాట్లాడుతున్నాడు. వీరిని మీరను చంపరేని నా విడిపిడి పోతున్న శరము భిన్నము చేసేద చూడు ఇందరు. మీరందరూ చూస్తుండగానే వీడి తలకాయ ఒకటి వేరేంటి చేస్తాను నేను. భిన్నము చేసేద చూడిందరు. వీడి యొక్క తలని 2 ముక్కలు చేస్తాను, మీరంతా చూస్తూ ఉండండి అని భీమసేనుడు భీముగా పలికాడు. అని పలికిన అశ్వత్థామకు ద్రౌపది అడ్డంపు వచ్చే. ఈ విధంగా భీముడు ఎప్పుడైతే సొంతానంటే వాడి గుణం తెలుసు కాబట్టి, వాడి కంగారు తెలుసు కాబట్టి ద్రౌపదిదేవి వెంటనే అశ్వత్థామకు అడ్డుగా వెళ్ళిందట. వాడి మీద భీముడి మీద రాసినాను. అశ్వత్థామకు ద్రౌపది అడ్డంపు వచ్చే. భీముని సౌరము చూసి హరి చతుర్భుజుండై 2 చేతులు భీముని వారించి కడపడ 2 ద్రుపద పుత్రికలు కలంగించి నవ్వుచూ భీములు ఇట్లనియే. వెంటనే ఓ పక్కనే ద్రౌపది వచ్చి అశ్వత్థామకు అడ్డుగా నిలబడ్డది. కృష్ణుడు వచ్చి భీమసేనుడికి అడ్డుగా నిలబడి 4 చేతులతో దర్శనమిచ్చాడు. తన చతుర్భుజత్వం సార్థకం చేసుకోవడానికి అన్నట్టుగా ఆయన 4 చేతులు వాడు కదా కృష్ణుడు. అంచేత తన 4 చేతులు చూపించి 2 చేతుల్లో భీముడిని గట్టిగా పట్టుకున్నాడట. 2 చేతులతో ఈ ద్రౌపదిని పక్కకు తొలగించాడట. ద్రౌపది పుత్రులను తొలగించి నవ్వుతూ భీములు ఇట్లనియే. ఆయన ఒక చిరునవ్వు నవ్వి నవ్వుతూ భీముడితో ఈ విధంగా అన్నాడు. అవ్యుడుగా శిశుహంతా. నిజమేలే భీమా, నువ్వు చెప్తున్నంతా నిజమే, ఏం కారణం లేదు. అవ్యుడుగాడు వీడు క్షమింపదగిన వాడు కాదు. అవ్యుడుగాడు వీడు క్షమింపదగిన వాడు కాదు. శిశుహంతా కుమారుని చంపాడు, పసిపిల్లను చంపిన వాడు. దురాత్మకుడు, చాలా పాపాత్ముడు వీడు. ఆ తటాయి చాలా దుర్పాత్ముడు. ఆత్మరాయి అంటే మహాపాపం పనులు చేసేవాడు. 6 విధాలైన పాపాలు చేసేవాడిని ఆత్మరాయి అంటారు. ఏంటంటే 6 విధాలైన ఇలా చీకట్లో చంపేవాడిని, గొంతుకులు పోసేవాడిని, విషామం పెట్టేవాడిని, నీటిలో తోయించేవాడిని, ఇంట్లో ఉండగా నిద్రపోయేవారికి అగ్గి పెట్టేవాడిని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా 6 పాపమహాకార్యాలు చేసేవాడిని ఆత్మరాయి అంటారు. ఈ 6 కార్యాలు చేసాడు ధృతరాష్ట్రుడు కుమారుడైనటువంటి దుర్యోధనుడు. అంచేత దుర్యోధనుడికి ఆత్మరాయి అని పేరు ఉంది. అంచేత అటువంటి ఆత్మరాయి వీడి కూడాను ఈ యొక్క అశ్వత్థామ కూడా ద్రోణాచార్యుల కుమారుడైనటువంటి అశ్వత్థామ కూడా ఆత్మరాయే. అంచేతంటే వీడుగాడు వీడు మంచివాడే కాదు, క్షమింపదగిన వాడే కాదు. శిశుహంతా పిల్లలను చంపిన వాడు వీడు. దురాత్మకుడు ఆతతాయి అంత వీడు సంపదగిన వాడే వీడు. ముమ్మాటికి సంపదగిన వాడే వీడు. బ్రహ్మబంధుడు బ్రాహ్మణ దుష్టుడు. బ్రహ్మబంధుడు అంటే ఇక్కడ బంధుడు అనే దానికి దుష్టుడు అనే అర్థం అంట. బ్రాహ్మణ బంధుడు అంటే బ్రాహ్మణుల్లో దుష్టుడు వీడు. బ్రహ్మబంధుడు తప్పదు నిక్కము. వీడు తప్పకుండా వీళ్ళు చంపవలసిందే. కానీ ఒక ధర్మ సూక్ష్మం ఉంది. బ్రాహ్మణో నా హంతవ్య.
బ్రాహ్మణుడు చంపకూడదు అనే వేదంలో ఉందయ్యా. మరి దాని గురించి ఆలోచించు. ఇవన్నీ కరెక్టే, నువ్వు చంపదగిన వాడే వీడు. అయినా ఇంకో పక్కన ఇంకో ధర్మసూక్ష్మం ఉంటుంది. ఏంటంటే బ్రాహ్మణు నహంతవ్య, బ్రాహ్మణుడు చంపదగిన వాడు కాదు, ఎలాంటి పాపం చేసినా బ్రాహ్మణుడు చంపదగిన వాడు కాదు అనే ఒక వేదంలో ఒక సూక్తి ఉంది. మరి మనం వేదధర్మాన్ని పాటించే వాళ్ళము, ఈ భారతావనంతా కూడా వేదధర్మాన్ని పాటించే భూమిలో మనం పుట్టాం. అంచేత బ్రాహ్మణు నహంతవ్య అటంటు వేద విదితంబగు, వేదంలో చెప్పబడుతూ ఉన్నాయి. కావున ధర్మ దృష్టి కర్తవ్యము వీగాచుట. కాబట్టి ధర్మంతో ఆలోచిస్తే, ధర్మదృష్టితో ఆలోచిస్తే ఇప్పుడు మనం చేయదగిన పని ఏంటంటే వీడిని కాపాడమే. ఎరా తిరియుడుము పాండవోత్తమా, జాగ్రత్తగా ఆలోచించడమయ్యా. పాండవోత్తమ, పాండవుల్లో ఉత్తముడైన దేవసేన, నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. మేము అన్నామని ద్రౌపది అన్నామని కాదు, నువ్వు కూడా ఒకసారి ఆలోచించు. ఇంకేంటంటే వీడు బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణు హంతవ్య, బ్రాహ్మణుడు చంపదగిన వాడు కాదు కాబట్టి ఒక్కసారి ఆలోచించు అన్నాడు. అది సరసాలాపంగులాడి పవనందును ఒడంపరిచి, ఎంతటి వాడిని ఒప్పుకోవచ్చిందే కృష్ణుడు మాట్లాడుతూ ఒక నవ్వు నవ్వుతేని. అంచేత ఆ భీమసేనుడు ఒక తెల్ల ఈసను చూపించిన పాములాగా కిందకు లొంగిపోయి సరసాలాపంగులాడి పవనందును ఒడంపరిచి ఆ యొక్క పవన కుమారుడైన భీమసేనుడిని ఒప్పించి అర్జును చూసి ద్రౌపదికి నాకు భీమసేనులకు సమ్మతముగనున్న నీ చేసిన ప్రతి సిద్ధించినట్లు నా పంపు చేయమని. అవునయ్యా అర్జున, నువ్వు చేసిన ప్రతిజ్ఞకి సరిపోయేలాగా, భీముడికి నచ్చేలాగా, ద్రౌపదికి నచ్చేలాగా, నాకు కూడా ఇష్టమయ్యేటట్టుగా నేను ఒకటి చెప్తాను, అది చేయవయ్యా అన్నాడు. ఏం చెప్పాడు చూద్దాం. నారాయణుడు నారదించిన అర్జునుడు నారాయణాను తప్పున. అప్పుడు అర్జునుడు కూడా ఈ యొక్క కృష్ణుడి యొక్క అనుమతితోటి ఈ విధంగా ఏదట. విశ్వస్తుత్యుడు శక్రసూనుడు మహావీరుండు గోరాశిచే అసిద్ధాన శిరోజమును సరిగి చూడంతర్మహారత్నము సరస్వతీర్తి వెంగ బుచ్చిగొని పాశవ్రాత బంధంబులను విశ్వాసంబున నూర్చి త్రోచే శిబిరోర్వీభాగము వాసిపోన్. విశ్వస్తుత్యుడు శక్రసూనుడు, ప్రపంచ విఖ్యాతి కలిగినట్టు మహావీరాగ్రేశ్వరుడైన అర్జునుడు శక్రసూనుడు, దేవేంద్ర కుమారుడైనటువంటి అర్జునుడు మహావీరుండు గోరాజితే అశ్విద్ధామ శిరోజముందరికి. మహావీరుడైన అర్జునుడు ఈ అశ్విద్ధామ యొక్క ఆ చెదురు కాళ్ళు కడిచిన కదా తీసుకొచ్చి లాక్కొచ్చి శిరోజముందరికి చక్కని కత్తి తీసుకుని శుభ్రంగా ఆ ఎండుకలన్నీ కూడా తరిగాడట, అంటే గొరికి పారగాడు, గుండి గీయించాడు. శిరోజములు తరిగి చూడాంతర్మహా రత్నమును సరస్వతీర్తి వెల్లుంగ పుచ్చుకొని. అశ్విద్ధామ యొక్క జుట్టులో ఆ శిలలో ఒక చక్కని రత్నం ఉంటుంది. అది పుట్టుతో వచ్చినటువంటి రత్నం. అది మహాశక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది ఎప్పుడును. అటువంటి వరంతో పుట్టాడు అశ్విద్ధామ. ఈశ్వరాంశ సంతోషంతో, ఈశ్వరుని యొక్క వరంతో ద్రోణాచార్యునికి ఈ కృతికి జన్మించాడు కాబట్టి పుట్టుకతోటి అతని నెత్తి మీద ఒక మణి ఉంటుంది, మహామణి. అది దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఎక్కడుంటే అక్కడ శుభాలు కలుగుతుంది, ఎక్కడుంటే అక్కడ మంచి ఆరోగ్యము ధైర్యము అన్ని కలుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి మణిని వాళ్ళంతా గుడి తీసి శుభ్రంగా చుట్టూ వదిలేసి ఆ లోపల ఉన్నటువంటి మణిని తీసుకుని ద్రౌపదికి ఇచ్చాడు ఈ యొక్క అర్జునుడు. సరస్వతీర్తి వెలుంగ పుచ్చుకొని ఆ సవ్రాత బంధములను విశ్వాసంబున కూర్చి, వాడు కాళ్ళు చేతులు పెట్టేసినటువంటి ఆ యొక్క తాడుని కూడా తీసిపారేసి త్రోచే శిబిరోర్వీ భాగం వాసిపోవగం, ఆ యొక్క గుడారం బయటికి పోయేలాగా ఇంటి పారహేడు అశ్విద్ధాముడు. నిబ్బరపు బాలహంతయు గొప్పున తేజంబు మణియు గోల్పడి నకుడై ప్రతిన వగచే విప్రుడు సిబ్బితితో నొడని గొప్పు సెడివడి తెలియన్. పోతన గారి కవితా విశేషం. నిబ్బరపు బాలహంతయు, ఆ యొక్క గంభీరమైనటువంటి అశ్విద్ధామ, మహావీరుడైనటువంటి అశ్విద్ధామ, చిన్నపిల్లలు చెప్పినటువంటి అశ్విద్ధామ గొప్పున తేజంబు మణియు కోల్పడి, వెంటనే తేజస్విని పరాక్రమంగా కోల్పోయాడు ఆ మణితో పాటు. నటుడై బాగా వంగి తల వంచుకున్నవాడే, ఎంచేత అక్కడ ఉన్నవాడు మొత్తాలు ఎవరు చూడలేకపోతున్నాడు. ప్రజ్ఞవగటే విప్రుడు మంచి దుఃఖంతో, అవమానంతో సిగ్గుతో వడలి గొప్పు సెడి, మహాసిగ్గుతోటి శరీరం తాలూకు లావణ్యంతా పోగొట్టుకుని, ఆ యొక్క ధైర్యం అంతా పోగొట్టుకుని వడిజనియన్ అక్కడ ఆ గుడారం నుండి బయటకు వడివడిగా వెళ్ళిపోయాడు. ధనము గొలుటెనుంటే
విప్రజాధిపతికి. విప్రజాతికి ఈ బ్రాహ్మణ జాతి సంపదగిన కర్మము చేసిన వాడు గొప్ప నేరం చేసినప్పటికీ కూడా, వాడు ఎంత నేరం చేసినప్పటికీ కూడా, మహాపాపం చేసినప్పటికీ కూడా రాజు ఉన్నాడే, రాజు అయినవాడు ఆ విప్రజాతిని చంపకూడదట. మరి ఏం చేయాలి? అలాంటి పాపం చేసిన వాడిని ఏం చేయాలి అంటే ధనము అంటే వాడి యొక్క సర్వ ఐశ్వర్యాన్ని గ్రహించవచ్చట రాజు. విప్రుడు పాపం చేస్తే, విప్రుడు చేయకూడని పని చేస్తే, బ్రాహ్మణుడు చేయకూడని పని చేస్తే వాడి యొక్క ఐశ్వర్యంతో కూడా గవర్నమెంట్లో కలిపవచ్చు. ధనముండే కలగొరుగుండే లేకపోతే గుండు తీసాడు అవమానించి పంపించవచ్చు. ఆలయము బెడలు నడుచుతుండే లేదా వాడికి ఇల్లు భూములు కానీ ఏమైనా ఆస్తి ఉంటే దాన్ని లాక్కుని ఆ ఊరు నుంచి బయటికి పంపించవచ్చు. అంతేగాని ఎంతటి పాపకార్యాలు చేసినా బ్రాహ్మణుని మాత్రం చంపకూడదు అని మనకి ఈ యొక్క భాగవత పురాణం చెప్తూ ఉన్నది. ఇట్లు అశ్వత్థామ ప్రాణాల సృష్టి చేసి వెడలినంచుని పాండవులు పాంచాలి సహితులై పుత్రులకు శోకించి ముసుడైన బంధువులకెల్లా దహనాది కృత్యంపులు చేసి ఈ విధంగా అశ్వత్థామ బయట పంపించేసి అశ్వత్థామని పాండవులందరూ కూడా పాంచాలి సహితులై ఆ యొక్క ద్రౌపదితో కూడుకున్న వారే పుత్రులకు శోకించి దుఃఖకు కల్పించను మహాఖ్యాతి చేయించను 3 సురంగ మేధములు దేవేంద్ర ప్రభావం. మొత్తం ఏం జరిగింది ఇక్కడ అంటే ఈ కృష్ణుడు సంకల్పించుకున్నాడు. ఏమని సంకల్పించాడు? ఎప్పుడైతే నిండు సభలో ద్రౌపదిని మహాపతివ్రతని అగ్నిజాంబూతను అయోనిజమైనటువంటి ద్రౌపది మహాస్థలిని తీసుకొచ్చి నిండు సభలో తీసుకొచ్చి కుప్పబెట్టుకుని ఈడ్చి వలుగులు ఈడ్చారో అది ఒక్కటి చాలు ఈ యొక్క కౌరవ సైన్యం అనేటువంటి అడవులన్నీ గ్రహించేటండి. ఇది తప్పకుండా ఎప్పుడే చచ్చారు రాకున్నాడు, వాళ్ళకి మరణశిక్ష అప్పుడే విధించాడు కృష్ణుడు. దాన్ని అనేక విధాలుగా సంకల్పం పూర్తి చేసి మహాయుద్ధయజ్ఞాన్ని జరిపించి వాళ్ళందరినీ చంపించి పాంచాలి కవరీకర్షణ మహాపాపక్షతాయుస్కులను ఈ పాంచాలి యొక్క ఆ బంధురమైనటువంటి మనోహరమైనటువంటి ఆ పప్పును ఎప్పుడైతే పట్టుకుని ఈడ్చారో, ఆ పాపం చేశారో, ఆ పాపం చేయడం చేత తరిగిపోయిన ఆయుష్ కలవారు. కృష్ణుడైన నమ్మలేదు, అప్పుడే ఆ ఆయుష్ తరిగిపోయిన ఆయుష్ కలవాడిని చంపించాడు. చంచత్వములు మహాగరిష్ఠులైనటువంటి ఆ దాత్రరాష్ట్రులను అనిని చంపించి ఆ ధృతరాష్ట్ర కుమారుడైన ఆ కౌరవులందరినీ కూడా యుద్ధరంగంలో చంపించి గోవిందుడు ఇప్పించని రాజ్యము ధర్మపుత్రునకు. ఆ యొక్క గోవిందుడు గోవులకు ఆనందం చేసేవాడు, వేదాల్లో విహరించేవాడు గోవిందుడు. గోవులంటే వేదాలను కూడా అర్థం ఉంది. గోవిందుడు అంటే వేదాల్లో విహరించేటటువంటి ఆ యొక్క ఏ దివ్య పదార్థంలో బ్రహ్మ పదార్థంలో అటువంటి వాడు సాకారుడే ఇక్కడ జన్మించేటి కృష్ణుడు రూపంలో అటువంటి గోవిందుడు ఇప్పించే రాజ్యము ధర్మపుత్రుడకు. ఎంచేత ఈయన ఎప్పుడు కూడా ధర్మపక్షపాతి, భగవంతుడు ఎప్పుడు కూడా ధర్మపక్షపాతి. ఈయన మూర్తి విహించిన ధర్మరాజు గారు. అంచేత అధర్మాన్ని శిక్షించి ధర్మాన్ని రాజ్యాన్ని అధిష్టింపజేసి ధర్మరాజుకి రాజ్యాన్ని ఇప్పించి కల్పించని మహాఖ్యాతి ఆ యొక్క ధర్మరాజుకి విశ్వవిఖ్యాతమైనటువంటి మహాకీర్తిని ప్రసాదింపజేశాడు. చేయించే 3 సురంగ మేధములు దేవేంద్ర ప్రభావం. 3 అశ్వమేధ యాగాలు కూడా చేయించాడు దేవేంద్ర వైభవంతో. ఇంద్రుడితో సమానంగా ఈ ధర్మరాజు గారు కదా 3 అశ్వమేధ యాగాలు కూడా చేయించాడు కృష్ణుడు. ఎందుకు చేయించాడంటే ఈయన మాటమాటికి కూడా ఉత్తర కుమారుడు లాగా ధర్మరాజు గారు నాకు ఈ రాజ్యం వద్దు, జయించేసిన తర్వాత అందరినీ చంపించేసిన తర్వాత నేను ఈ రాజ్యాన్ని నాకు ఈ రాజ్యం వద్దు, నేను మళ్ళీ అడుగు పోతానని కూర్చున్నాడు. ఇదంతా మహాభారతంలో ఉంటుంది కదా. అయితే ఇక్కడ అంత గట్టిగా చెప్పకుండా ఏం చెప్పాడంటున్నా ఆ యొక్క ధర్మరాజు గారికి రాజ్యాన్ని ఇప్పించి ఈయన అశ్వమేధ యాగాలు చేశాడు. అశ్వమేధ యాగాలు ఎందుకు చేయవలసిందంటే ఆయన్ని ధర్మరాజు గారిని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి మహామహులు, యోగులు, మునులు, ఋషులు, వ్యాసుడు, కృష్ణుడు అందరూ కూడా చాలా బాధపడవలసి వచ్చింది. మొత్తం 1 నెల 2 నెలలు ఒప్పుకోలేదు. ఆయన్ని ఒప్పించి ఆఖరికి నీ పాపాలతో పోతాయా, ఈ పాపాన్ని పరిహారం చేసుకునే ఒక మార్గం ఉంది. ఏంటంటే ఆ మార్గం అశ్వమేధ యాగాలు చెప్తే నీ సర్వపాపాలు పోతాయి, ఇంతమందిని చంపించినటువంటి పాపం పోతుంది కాబట్టి నీకేం బాధ లేదు. రాజునికి మరి రక్తాన్ని కాక పాయసాన్ని ఎలా లభిస్తుంది? నువ్వు క్షత్రియుడివి, నీ పుట్టిక అటువంటిది కాబట్టి యుద్ధము చేయవలసిన బాధ్యత నీకు ఉంది కాబట్టి ధర్మం కోసం అందులోకి ధర్మం కోసం నిజమైన యుద్ధం చేయవలసినట్టే ఆ ఆవశ్యకత నీకు ఉంది కాబట్టి నీవు చేయవలసి వచ్చింది. దీనివల్ల నువ్వు బాధపడకూడదు అని ఆయన ఒప్పించి సింహాసనం మీద కూర్చోబెట్టి 3 అశ్వమేధ యాగాలు చేయించారు ఆ కృష్ణార్జునులిద్దరూ కూడా ధర్మరాజు చేత. తర్వాత ఏం జరిగింది భాగవతంలో అంతా
వాసుదేవుడు వ్యాస ప్రముఖ భూసుర పూజితుండై ఆ యొక్క వసుదేవ కుమారుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కృష్ణుడు వ్యాస ప్రముఖ భూసుర పూజితుండై వ్యాసుడు మొదలైనటువంటి ఈ యొక్క బ్రాహ్మణులందరి చేత కూడా పూజింపబడి యుద్ధవ సాక్ష్యకులు కొలువా యుద్ధవుడు సాక్షి కంటే కృష్ణుడి యొక్క పిరతండ్రి కుమారుడు సాక్షికి ఎప్పుడు కృష్ణుడితో ఉంటాడు అర్జునుడితో కూడా ఉంటాడు. ఉద్ధవుడు అంటే సాక్షాత్తు కృష్ణుడి యొక్క స్నేహితుడు. ఇతను ఎలా ఉంటాడంటే కృష్ణుడిలాగే ఉంటాడట. 100 పాళ్ళు కృష్ణుడిలాగే అతనిలాగే ఆ రూపం ఉంటుందట. చాలా మంది కొత్తగా చూసినప్పుడు పోల్చుకోవాలి, ఎవడు కృష్ణుడు ఎవడు యుద్ధవుడు అనే సంగతి పోల్చుకోలేరట. అంచేత అటువంటి యుద్ధవుడు కూడా ఎప్పుడు కృష్ణుడి పక్కనే ఉంటాడు. యుద్ధవ సాక్షికులు కొలువ వీళ్ళతో కొలుస్తూ ఉండగా వాళ్ళందరూ పూజిస్తూ ఉండగా ద్వారకాలమయత్నంలో పాండవుల వీడ్కొని రథారోహణం చూసే సమయం కూడా ఇంక ద్వారకాపట్నం వెళ్ళిపోవాలి. నేను ఏవైనా మహాయజ్ఞం అంతా అయిపోయింది కాబట్టి మరి ఛానల్ అయింది కాబట్టి నేను ద్వారకాపట్నం వెళ్ళిపోవాలి, అక్కడ మా వాళ్ళంతా ఉన్నారు కదా, మా వసూతులు ఉన్నారు కదా అని ఈయన ప్రయత్నం చేసుకున్నాడు. వీళ్ళందరినీ తోడుకొని ద్వారకాపట్నం వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు. రథారోహణం చేయ సమయం నందు సరే ఇంకా ఈ యొక్క రథం ఎక్కి వెళ్దామని తీర్మానం చేసుకున్నాడు. తత్తరపడుతూ ఉత్తరులు నుంచి కళ్యాణోత్తరుడైన హరికృష్ణనియే చాలా కంగారు పడుతూ ఉత్తర విరట్రాజు కుమార్తె అయినటువంటి అభిమన్యుని భార్య అయినటువంటి ఉత్తరా కుమారి అప్పుడు గర్భవతి ఆవిడ. యుద్ధ సమయంలో ఆయన చచ్చిపోయేటప్పటికి అభిమన్యుడు చచ్చిపోయేటప్పటికి ఉత్తర కుమారి గర్భవతి. ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుని కాలంలో పడ్డాడు. ఇదే కాలానల తుల్యమైన విసితం దేవేశ నేడు ఉదరాంతర్గత గర్భదాహమునకై ఉగ్రప్రభం వచ్చు సున్నది దుర్యోగంబు మానువం శరణమన్యం దేవియం లేదు నీ పద పద్మంబులే కాని ఉండెరుగా నీ బాణాగ్ని వారింపవే. స్వామి నువ్వు వెళ్ళిపోతున్నావా? ఇదే కాలానల తుల్యమైన విసికం వేదించే. ఇది ప్రళయకాలంలో ఒక బాణ వచ్చేస్తుంది నా మీదకి. మీ అందరికి కనపడుతుందో లేదో కానీ ప్రళయకాలంలో అగ్నిని ప్రకాశింపజేస్తూ నా మీదకి ఒక బాణం వచ్చేస్తుంది. దేవేశ దేవతలైనటువంటి కృష్ణ నేడు దళాంతర్గత గర్భదాహములకై ఉగ్రప్రభం వచ్చుతున్నది. నా యొక్క నన్నే కాకుండా నా యొక్క గర్భస్థ శిశువు అయినటువంటి ఈ యొక్క నా కుమారుని కూడా చంపడానికి అది పరిగెట్టుకుంటా వచ్చేస్తుంది నా మీదకి. దుర్యోగం మానుబం చూడటానికి వీలు లేకుండా ఉంది. మానుబం నేను చూడకపోతున్నాను దాన్ని. శరణమన్యం దేవియం లేదు, నాకు ఇంకెవరూ దిక్కులేరు. శరణం మన్యం దేవియం లేదు నీ పదపద్మంబులే గాని, నీ పదాలే కానీ నీ పాదపద్మాలు తప్ప నాకు ఇంతమంది ఉన్నప్పటికీ కూడా, ఇక్కడ ఇంతమంది బంధువులు ఉన్నప్పటికీ కూడా నాకెవరో కూడా దిక్కు లేదు. నువ్వే అసలైన శిశులైన దిక్కువి. అంచేత నీ పదపద్మంబులే గాని శరణం మన్యంబులే లేదు ఈ బాణాగ్ని వారింపదే. నా మీదకి వస్తున్నటువంటి ఆ బాణ పరంపరణ అగ్ని పరంపరణ అంతా కూడా వారించి నాకు ప్రాణభిక్ష, నా యొక్క గర్భస్థ శిశువైనటువంటి కుమారుడికి ప్రాణభిక్ష పెట్టువయ్యా అని అక్కడ కాలంలో పడదు. దుర్భర బాణాలమున గర్భములో ఉన్న శిశువు ఘన సంతాప ఆవిర్భావమును పొందెడి నిర్భర కృపమయ్యా నిఖిల జాతుల చేత పోడగలిగినటువంటి ఓ గోవిందా కృష్ణ. దుర్భర బాణాలమున భరింపశక్తించినటువంటి ఈ బాణాగ్ని గర్భములో ఉన్న శిశువు ఘన సంతాప ఆవిర్భావమును పొందెడి. నా గర్భస్థ శిశువు చాలా బాధపడుతూ ఉన్నాడు, కందిపోతున్నాడు ఆ అగ్ని యొక్క వేడి. నిర్భర కృపంలో అవుమయ్యా అంతులేని కృపతో నన్ను నా యొక్క గర్భస్థ శిశువుని కాపాడవయ్యా. నిఖిల దేవతల చేత పొడబడే కృష్ణ నువ్వు నన్ను రక్షించాలి, నీవు తప్ప అన్యం దేవి ఎరుగులు నాకు శరణం లేదు, నువ్వే శరణం అని ఆయన ప్రాణాలను పడుతున్నాడు. ఎవరు? ఉత్తరా కుమారి అభిమన్యుడి వారి. ఇంకా ఎలా అంటున్నాడు? చెల్లెలి కోడల, నేను ఎవరన్నా సామాన్యురాలు కాదు, నేను దూరపుచ్చుతాను కాదు, నీకేమి నీ చెల్లెలి కోడల, నీ చెల్లెలు నీ బుద్ధుల చెల్లెలు సుభద్ర ఉందే, ఆ సుభద్రతో కోడలు లేదు. నీ మేనల్లు శత్రువుల చేత హరుదయ్యను. నీ మేనల్లు యుద్ధరంగంలో పద్మవ్యూహంలో చనిపోయాడు. సంపుల్లారవిందలోచన బల్లాగ్ని నడించి శిశువు బ్రతికింపగదే. నీ మేనల్లు చనిపోయాడు, నాకు దిక్కెవరు లేదు, నీ చెల్లెలు కోడలు నేను. పుల్లారవిందలోచన బాగా వికసించిన పద్మాలు లాంటి కొండరీకాల లాంటి పద్మాలు గలవాడా కృష్ణ.
బల్లాగ్ని నడించి శిశువు బ్రతికింపవే. ఆ వచ్చే బాణాగ్నిని ఆపేసి శిశువుని నన్ను కూడా కాపాడవయ్యా అని బ్రతిమాలి బాధపడ్డారు. గర్భమందు కమల గర్భాండ శతములు నిముడు కొల వహించు ఈశ్వరేశ నీకు నొక్క మానవీ గర్భ రక్షణనంత పరుగు నిర్వహించుగాక. నీకేం కష్టం కదా ఇది ఇచ్చదంటే నీ గర్భంలో భువన భువంతరాలన్నీ కూడా చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, తారకులు, గ్రహాలు 14 లోకాలు కూడా నీ కడుపులో ఉన్నాయి. అలాంటి 14 లోకాలు కడుపులో దోసుకున్న నీవు ఒక మానవ కాంతి యొక్క కడుపులో ఉన్న బిడ్డను నువ్వు రక్షించలేవా? నువ్వు రక్షించగలవు, నువ్వు తప్ప ఇంకెవరూ రక్షించలేరు అని కారణపడ్డది. గర్భమందు కమల గర్భాండ శతములు నీ కడుపులో అనేక బ్రహ్మాండాలన్నీ కూడా దాచుకున్నావు. ఈ ముడు కొని వహించు ఈశ్వరేశ. ఆ దాచుకున్నటువంటి ఒక దేవత కృష్ణ నీకు ఒక్క మానవీ గర్భ రక్షణ బరువు. నీకు ఒక్క మానవస్తుని యొక్క గర్భాన్ని రక్షించడం గత పనేం కాదు, నిర్వహించుగా తప్పకుండా రక్షించగలవు అని అడిగింది. ఆయన ఆశ్రితవత్సలుండకు. ఎప్పుడైతే శరణన్న వారిని రక్షించే గుణమ కలిగిన వాడు కాబట్టి కృష్ణ పరమాత్మ ఆశ్రితవత్సలుడు, తను ఆశ్రయించిన వాడిని రక్షించే గుణముల వాడు కాబట్టి ఆ పరమేశ్వరుడు సుభద్ర కోడల దీనాలాపము రాసించి, సుభద్ర యొక్క కోడల యొక్క ఆ ఉత్తరాకుమారుల యొక్క దీనములైన ఆలాపాలు ఆలకించి ఇది ద్రోణనందురుండు లోకమంతియు అపాండవం కయ్యడుని వేసిన దివ్యాస్త్రం పని ఎరింగే. ఓహో, అప్పుడు మనం ఆయన పట్టుకుని తీసుకురాలి అశ్విత్థామను పట్టుకుని తీసుకొచ్చే సమయంలో అర్జునుడికి నా మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అశ్విత్థామ ఆ బ్రహ్మాస్త్రం ప్రయోగించేటప్పుడే అపాండవం అవుగాక అని ఈ యొక్క లోకంలో, ఈ భూమిలో పాండవంశం నశించుకోగాక అని ఆయన మంత్రించి ప్రయోగించాడు. కాబట్టి అక్కడ ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించినప్పటికీ దాని యొక్క లేశం, దాని యొక్క విషవాయువులు ఈ ఉత్తరని వేధిస్తూ ఉన్నాయి అని గ్రహించి అంత పాండవుల అభిముఖంపై ద్రోణనందన దివ్యాస్త్ర నిశిత మార్గణమును దగ్గరినిగా వాడును ప్రత్యస్త్రంపులందుకొని పెనంగు సమయంపున ఆ అస్త్రం మీదకి వచ్చేస్తున్నాడు. దాని లేసు అంటే మిగిలిపోయినటువంటి దాని యొక్క బలం, శక్తి అలా అనుకోవాలి మనకు. ఆ బ్రహ్మాస్త్రాన్ని అప్పుడు ఉపసంహరించాడు అర్జునుడు. అయినా సరే వారు ఇంకా మీదకి వచ్చేస్తుందంటే దాని యొక్క మిగిలిపోయిన శక్తి ఏదో విషవాయు రూపంలో దేని రూపంలో మీదకి వచ్చేస్తుంది అగ్ని కప్పుకుంటూ. అప్పుడు ఈ పాండవుల ఎదురు కూడా తమ ఆయుధాలు తీసుకుని దాన్ని ఎదుర్కోవడానికి అస్త్ర ప్రయోగం చేశారు. చేస్తే ఏమీ లెక్క చేయట్లేదు, అది బ్రహ్మాస్త్రం కూడా మీదకి వచ్చేస్తుంది. వీడలేక వాడును ప్రత్యస్త్రంపులందుకుని పెనంగు సమయంపున వీళ్ళు కూడా యుద్ధాలు చేయడానికి దానికి ప్రతిగా అస్త్రాలు వేయడానికి పూనుకొని నిలబడ్డారు. తన సేవారతి చింతగాని పరచింతాలేశము లేని సజ్జనుల పాండుతనూదుల మనసు వాత్సల్యముతో ద్రోణ సందలు బ్రహ్మాస్త్రము అడ్డబెట్టని దైత్యారి సర్వారి సాధన నిర్విక్రము రక్షితాగిల సుదాంత చక్రము తన సేవారతి చింతగాని పరచింతాలేశము లేని సజ్జనులను పాండుతనూదుల మనసు వాత్సల్యముతో. దీనికి మహాదయాగుణం ఉండట ఎవరి మీద? పాండవుల మీద. ఎంచేత పాండవుల మీద అంత గుణం ఉంది? తన సేవారతి గాని పరచింతాలేశము లేని సజ్జనులు పాండవులు నిరంతరము కృష్ణపాద తత్పరత, కృష్ణ జ్ఞాన తత్పరత తప్ప ఏమాత్రము కూడా ఇతరమైన చింతన ఏమీ లేనటువంటి 5 పాండవుల అనుభవములు కూడా నిరంతరం కూడా కృష్ణుడిని నమ్ముకుని ఉన్నారు. కాబట్టి అటువంటి వారిని రక్షించాలనే వాత్సల్యంతో ద్రోణనందను బ్రహ్మాస్త్రము నడ్డబెట్టని ఆ యొక్క ద్రోణాచార్య కుమారుడైనటువంటి అశ్విత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని యొక్క శక్తిని అడ్డుపెట్టాలని తన యొక్క చక్రాన్ని వదిలిపెట్టాడు. ఎటువంటి చక్రము? సుదాంత చక్రము. సాధన నిర్వక్రము రక్షిత అఖిల సుదంత చక్రము. ఎప్పుడు ఏది ప్రయోగించినా ఆ పనిని సర్వంగా విజయాన్ని సాధించుకొచ్చే చక్రము. దేవతా సమూహాలందరికీ కూడా నిరంతరం కూడా విజయాన్ని చేకూర్చేటటువంటి ఆ దివ్యమైనటువంటి సుదర్శన చక్రాన్ని ఈ అర్జునుడు, ఈ యొక్క కృష్ణుడు ఆ యొక్క సుదర్శన చక్రాన్ని పాండవుల్ని కాపాడడం కోసం ప్రయోగించాడు. ఎంచేత పాండవులు కాపాడడం కోసం ప్రయోగించాడు? ఎప్పుడూ నిరంతరమైన భక్తి విశ్వాసాలు ఆయన్నే నమ్ము ఉన్నారు కాబట్టి, ఆయన్నే నమ్ముకున్న వారిని అందరినీ రక్షించే బాధ్యత అసలు కాబట్టి అంచేత ఆ పాండవులందరినీ రక్షించడం కోసం అటువంటి ఈ
యొక్క దేవతను రక్షించేటువంటి చక్రాన్ని తను కూడా చక్కగా ప్రయోగించి ఆ పాండవులందరినీ రక్షించాలని ఉద్దేశంతో చక్రాన్ని ప్రయోగించాడు. సకల ప్రాణి ఉదంతరాళముల భాస్వజ్యోతి అయినుండు సూక్ష్మకలుండచ్యుతుడు అయ్యడిని విరటజాగతంబుదా చక్రహస్తు హస్తకుడై వైష్ణవమాయ గప్పి కురు సంతానార్చియై అడ్డమై ప్రకట స్ఫూర్తి నడించే ద్రోణ తనయ బ్రహ్మాస్త్రము నీలతో సకల ప్రాణి ఉదంతరాళముల భాస్వజ్యోతి అయినుండు సూక్ష్మకలుండచ్యుతుడు. సకల చరాచర దేవరాశుల్లో కూడా సూక్ష్మ రూపంలో జ్యోతి రూపంలో ఉండేటువంటి ఆ యొక్క అచ్యుతుడు నాశనం లేనటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఆ ఆ సమయంలో అక్కడ విరటజాగర్భము ఆ యొక్క విరటరాజు కూతురైనటువంటి ఈ ఉత్తరాకుమారి యొక్క గర్భాన్ని తా చక్రహస్తకుడై వైష్ణవమాయిగతే తన చక్రాన్ని ప్రయోగించి ఆ గర్భం మీదకి ఆయా బ్రహ్మాస్త్రంతో విషవాయువులు ఏమి వెళ్లకుండా వైష్ణవమాయి గప్పి విష్ణుమాయిని కప్పి ఆ గర్భాన్ని రక్షించేట. వైష్ణవమాయ గప్పి పురి సంతానాహత్య అయి ఈ పాండవ వంశాన్ని నిలబెట్టాలనేటువంటి ఆ కోరిక కనబడి ఆ యొక్క ఉత్తరా గర్భాన్ని తన చక్రంతో వైష్ణవమాయిని కప్పి దాన్ని రక్షించేట. ప్రకట పూర్తి నడించే బ్రహ్మాండమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి పరాక్రమంతో ఆ యొక్క బ్రహ్మాస్త్రం యొక్క ఆ శక్తిని అణిచిపెట్టాడు. ఆ విధంగా వైష్ణవమాయిని కల్పించి ఇట్లు ద్రోణనయుండేసిన త్రిక్రియారహితంపైన బ్రహ్మశిరంబని అని దివ్యాస్త్రంపు వైష్ణవ దేశమున నిరర్ధకం అయ్యే. ఈ విధంగా వారికి శక్తిము కానటువంటి ఆ బ్రహ్మాస్త్రాన్ని వైష్ణవ దేశంతో విష్ణు దేశంతో అది బ్రహ్మాస్త్రము ఇది విష్ణుస్త్రమును అంచేదా ఆ బ్రహ్మ కంటే విష్ణు బలమైనటువంటి కాబట్టి అనుకోవడం ఉంటుంది. ఈ బ్రహ్మాస్త్రాన్ని ఈ విష్ణు తేజంపైనటువంటి ఈ యొక్క చక్రము నిరర్ధకం అయ్యే దాన్ని నిస్తేజం చేసిందట ఆ బ్రహ్మాస్త్రాన్ని. నిజమాయా విరసనమున సకల లోక సర్గస్థితి సంహారంపులాదటువంటి హరికి తన యొక్క మాయా విశేషం చేత ఈ సర్వ చరాచర భూత సృష్టిని ఈ ప్రపంచ సృష్టిని పోషించడాన్ని సంహరించడాన్ని సృష్టి స్థితి లయ కార్యాలు చేసేటువంటి ఆ పరబ్రహ్మతత్వము ఆ హరికి ధరణి సురబాణ నివారణము విచిత్రము కాదు. ఒక్క అర్భకుడైన బ్రాహ్మణ కుమారుడైన బాణాన్ని వారించడం ఆయనకేం కష్టమైన పని కాదు. ఇంకదా విష్ణు అపది ఆదిహేదయ అని మనం అనుకుంటామని ఎంతో మరి ఆయన ఈ చరాచర సృష్టిని సృష్టించడం పోషించడం లయింపజేసేటువంటి ఆ శక్తి సామర్థ్యం కలిగినటువంటి గోవిందుడు నారాయణుడు ఈ యొక్క బ్రాహ్మణ కుమారుడైనటువంటి అశ్వత్థామను ప్రయోగించినటువంటి ఆ బ్రహ్మాస్త్రాన్ని వారించడం ఏమంత కష్టమైన పని కాదు. అప్పుడు ఎంతో ధరణీశ్వర బాణ నివారణం విచిత్రము కాదు. తత్సమయమున సంతసించి పాండవ పాంచాలి చైతే కొంచి గమనోన్ముకుండైన హరికి జ్ఞానం వచ్చి ఈ విధంగా ఆయన వెళ్ళిపోనాకే కంగారు పడి సిద్ధపడుతూ ఉంటుంటే ఒక్కొక్కరు వచ్చి ఆజ్ఞతో ఉన్నారు. ఇప్పుడు వెంటనే ఈయన మళ్ళీ రథం ఎక్కువయ్యాడు. ఈ యొక్క ఉత్తరా గర్భాన్ని రక్షించిన తర్వాత మళ్ళీ వెంటనే పరిగెట్టుకుంటా కుంతీదేవి వచ్చి ఆయన పాడు పట్టుకుని ఈ విధంగా ప్రార్థిస్తుంది. ఎవరి కుంతీదేవి? వసుదేవుడి యొక్క చెల్లెలు, కృష్ణుడికి స్వయంగా మేనత్త, పాండవుల యొక్క తల్లి అయినటువంటి ఆ కుంతీదేవి ఈ కృష్ణుడిని ఏ విధంగా స్థుతించింది, ఏ విధంగా గౌరవించింది, తన యొక్క కృతజ్ఞతను ఏ విధంగా తెలుపుకుంది చక్కగా చెప్తున్నాడు కోపంగా ఈ భాగవతంలో. కుంతీదేవి శ్రీకృష్ణుని స్థుతించుడా పొగుడుతున్నారు గురించి ఏమని? పురుషుండు ఆర్యుడు ప్రకృతిని పరుడవ్యయుండు అఖిల భూత బహిరంతర్భాసుడు లోకనియంతయు పరమేశ్వరుడు అయిన నీకు ప్రణతులకు హరి. కృష్ణ నీకు నమస్కారం చెప్తున్నానయ్యా, మేనలుడిగా కాదు, మేనలుడిగా నీకు నమస్కారం చేయట్లేదు. పురుషుండు నువ్వు పురుషోత్తముడివి, అసలైన సిద్ధులైనటువంటి బ్రహ్మ పదార్థాలు ఆర్యుడవు, ఈ సర్వ సృష్టికి మొదటి వాడివి, ప్రకృతికి పరుండవు, ఈ కంటికి కనబడే ప్రకృతికి అంతటికి కూడా అవతల వాడివు, అఖిల భూత బహిరంతర్వాసుడు, సకల చరాచర భూతములందు దేవరాజులందు కూడా లోపల బయట ఉండేవాడు. లోక నియంతవు, ఈ లోకాలంతా కూడా తమ తమ స్థానాల్లో పెట్టి నడిపించేవాడు. లోక నియంతవు ఎందుకు అని మాట్లాడితే సాక్షాత్తు పరమేశ్వరుడైన నీకు ఈ సాక్షాత్తు పరమాత్ముడు, నేను చెప్తున్నాను నువ్వే పరమాత్మ పరమేశ్వరుడు అంటే అటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను అన్నారు. మరియు జవనిక మరపున నాట్యం ముసలుపునటుని చెన్నప్పున మాయాయవనికాంతరాళము నిలుగొంపటి మహిమతే
నువ్వు ఈ యొక్క నాట్యాన్ని విశ్వనాటకాన్ని నువ్వు నటిస్తూ ఉన్నావు. నీ మహిళచే పరమహంసలు, వికట రాగద్వేషులు, నిర్మలాత్ములు, గొప్ప గొప్ప యోగులు, ఈ యొక్క రాగద్వేషాలు పోయిన వారు, నిర్మలాత్ములు, పవిత్రమైన హృదయం గల వారు అయినటువంటి మునులు, అటువంటి వారు కూడా నిన్ను కావాలన్నప్పుడు దర్శింపలేరయ్యా. అటువంటి ఋషులు కూడా పరమ యోగీశ్వరేశ్వరులు, మునులు, రాగద్వేషాలు పోయిన వాడు, సత్వగుణ సంపత్తులు, తపస్సు చేసి యజ్ఞాలు చేసి యాగాలు చేసిన వాడు మహాత్ములు కూడా నిన్ను కావాలనుకుంటే వాళ్ళు దర్శింపలేరయ్యా. అటువంటి వారికి దర్శనం లేనటువంటి నీవు మా కుటుంబంలో మా కుటుంబ సభ్యుడిగా నీవు మూఢదృక్కులు కుటుంబవంతులు మాకు మేము మూఢబుద్ధులు, ఏమీ జ్ఞానం లేనివాడు, యోగం లేనివాడు, తపస్సు లేనివాడు, రాగద్వేషాలు ఇంకా పోలేదు మాకు పూర్తిగా ఇంకా. అటువంటి మాకు నువ్వు దర్శనీయుండవయ్యవు, ఎప్పుడు కనపడుతూ మా కళ్ళకి ఆనందాన్ని కలిగిస్తున్నావు. మేము ఏమి భాగ్యం చేసుకున్నామయ్యా. కృష్ణ, వాసుదేవ, దేవకీ నందన, నందగోపకుమార, గోవింద, పంకజనాభ, పద్మమాలికాలంకృత, పద్మలోచన, పద్మసంకాత, శరణ, ఋషికేశ, యోగి భక్తి యోగములను చేసి నమస్కరించిన అవతరింపము అని ఆయన అనంతనామాలు, పాపాలు పోగొట్టేటువంటి ఆ భగవంతుని యొక్క అనంతనామాన్ని ఒక్కసారి దానికి వచ్చినందుకు కూడా జ్ఞాపకం చేసుకుని ఆ కృష్ణ పరమాత్మను స్తుతించింది ఆ కుంతిమాత. కృష్ణ, వాసుదేవ, వసుదేవ కుమార, దేవకీ నందన, నందగోప కుమార, నందుని కుమార, గోవింద, వేదాల్లో విహరించేవాడా, పంకజనాభ, పద్మము నామేందు గలవాడా, పద్మమాలికాలంకృత, పద్మమాలను ధరించినవాడా, పద్మలోచన, పుండరీకాలు లాంటి పద్మాలు లాంటి పనులు గలవాడా, పద్మ సంకాత చరణ, నీ పాదాలు కూడా పద్మాలే, నీ కళ్ళు కూడా పద్మాలే. నిజదా నీ వంశమే పద్మమేమో. మరి పద్మం దేనికి ప్రతీక? ఎందుకన్ని మాటలతో ఊరుకున్నానడా, చేతగాకనడా, తెలివి కనడా, పదే పదే ఆ యొక్క పునరుక్తి ఎందుకు చేసేది కవి అంటే పద్మము జ్ఞానానికి ప్రతీక, జ్ఞానానికి ఉదాహరణ పద్మము. ఈయనంతా సర్వస్వం కూడా జ్ఞానమే. ఆ మూలాజ్ఞానం కూడా కాలి మొదలుకొని శిరస్సు వరకు కూడా పద్మతో జ్ఞాన పరిపూర్ణుడు కాబట్టి ఆ జ్ఞాన పరిపూర్ణుడైనటువంటి కృష్ణ పరమాత్మని జ్ఞాన సంకేతికాలైన పద్మాలతోటి ఆయన పూజించాలని నృతించాలనే ఉద్దేశంతో వ్యాసుల వారు ఈ విధంగా కృతించాక ఆ విధంగా పలుకుతున్నాడు. ఇంకా ఈ విధంగా అంటున్నాడు, నమస్కరిస్తున్నాను నేను, అవతరింపు ఆరోగ్యం, నన్ను చూడవయ్య బాబు, నా దృష్టి నీ దృష్టి నా మీద పెట్టవయ్యా. మహానుభావ కృష్ణ, తనయులతోడ నే దైహమానంబగు చతుగృహంబునందు చావకుండా. కృష్ణ, తనయులతోడ నే దైహమానంబగు చతుగృహంబునందును చావకుండా. కౌరవులందరూ కూడా మమ్మల్ని ఆ యొక్క హస్తినాపురం చదివేసినప్పుడు మేము బ్రాహ్మణ వేసంలో యాగచక్రాపురం వెళ్ళినప్పుడు ఒక గదిలో పడుకుని ఉన్నాం. అప్పుడు మమ్మల్ని అందరినీ కూడా లక్క ఇంట్లో పెట్టి దహించడానికి చూసాడు ఆ దుర్యోధనుడు. అలాంటప్పుడు మరి ఎలా బయటపడ్డాం? తన ఇలతోడా నే దహ్యమానంబగు చతుగృహంబునందు చావకుండా. కుమారుడితో, 5 కుమారుడితో కానీ కలిపి నేను ఆ లక్క గృహంలో చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను రక్షింపబడ్డాను. ఎవరు రక్షించారు? నువ్వే. నీవు తప్ప, లేకపోతే మాకు అటువంటి పారిపోవాలి, తప్పించుకోవాలి, ఇక్కడ కాలిపోతుంది, ఈ లక్క గృహం ఇది కాలిపోతుంది, ఇందులో పడి దహించిపోతాం, మేము నిద్రలో ఉన్నాం, మేము చచ్చిపోతాం అనేది మాకు ఎలా జరుగుతుంది? నీవే నీ యొక్క మాయా విశేషం చేత మాకు ఆ మేలుకొలుపు చేసి మమ్మల్ని ఆ యొక్క లాక్షా గృహం నుంచి తప్పించి నా యొక్క కుమారులను కూడా నన్ను కూడా రక్షించావు. పురురాజు పెట్టించు ఘోర విషంబుల మారుత పుత్రుడు మడియకుండా. ఆ యొక్క దుర్యోధనుడు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా పాండవులు అంటే అసూయ పెంచుకుని, అందులో ముఖ్యంగా భీముడు అంటే అసూయ పెంచుకుని, ఆ భీముడిని చంపేస్తే పాండవులు లొంగిపోతారనే ఉద్దేశంతో ఆ భీముడిని అనేక విధాలు సంప్రాదించాడు. చిన్నప్పుడు బాల్య క్రీడల్లో చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఆయన విషాదం పెట్టించాడు, గంగానదిలో తోయించాడు, కాళ్ళు చేతులు కట్టించి గంగానదిలో తోయించాడు, చెట్టు మీద కింద పడదోశాడు, అనేక పాముల చేత తేలు చేత కల్పించాడు. ఇన్ని చేసినప్పటికీ కూడా కురురాజు పెట్టించు ఘోర విషంబుల, ఆ యొక్క కురురాజు అనే దుర్యోధనుడు పెట్టేటువంటి ఆ విషాన్ని కూడా పెట్టినప్పటికీ మారుల పుత్రుడు మడియకుండా, ఆ వాయుపుత్రుడైన భీమసేనుడు సాగకుండా ఉన్నాడంటే అది నీ యొక్క కృపా విశేషమే. దాతరాచుడు సముద్ర చీరలువంగా ద్రౌపది మానంబు తలగకుండా. ఆ యొక్క నిండు సభలో
యామాహేమిలందరూ ఉండగా, మహాయోధాయోధులందరూ ఉండగా, పండితులు, పామరులు, ఋషులు, సభాసదులు, గ్రామస్తులు అందరూ ఉండగా నిండు సభలోకి ద్రౌపదిని ఈడ్పించి ఆ ఒలువులు విడిపించేటప్పుడు ఆ ద్రౌపది యొక్క మానాన్ని చెడిపోకుండా, మానవం యొక్క మానహీనత కలగకుండా, గౌరవం పోకుండా కాపాడినవాడు కూడా నీవే కృష్ణ. రాకుండు సముద్రచించీరలువంగా ద్రౌపది మానంబు తలగకుండా, అటువంటి ద్రౌపదీదేవి యొక్క ఆ గౌరవాన్ని పోకుండా కాపాడేవాడు కూడా నువ్వే. గాంగేయ కుంభజ కర్ణాది గనులచే నా బిడ్డలనిలోన కలగకుండా, అన్నిటికంటే గొప్ప విశేషం ఏంటంటే దేవతలు కూడా గెలువజారినటువంటి దేవతల్నే నిర్జంపగలిగినటువంటి భీష్ముడు, ద్రోణుడు కర్ణుడు మొదలైనటువంటి మహా అతిరథులతో కూడుకున్నటువంటి పురు సైన్యంలో నా బిడ్డలు ఏమాత్రం కూడా నలక్కుండా వాళ్ళందరినీ ఎదిరించి పోరాడి జయించారంటే అదంతా నీ కృపావిశేషమేనయ్యా. విరటు పుత్రిక కడుపులో వెలయుచూలు ద్రోణనందను శరవహిని దృంగకుండా. అవన్నీ ఎందుకు? అవన్నీ ఎప్పుడో జరిగిపోయిన సంఘటన. ఇప్పుడు నిన్నగా పోవడం పొద్దున ఇప్పుడు ఈ విషయంలో విరట పుత్రిక కడుపులో వెలయుచూలు, విరటరాజు కుమార్తె అయినటువంటి ఆ యొక్క ఉత్తరాకుమారి యొక్క కడుపులో ఉన్నటువంటి ఆ చూలు ఉందే, ఆ యొక్క బిడ్డ ద్రోణనందను శరవహిని దృంగకుండా, ద్రోణాచార్య కుమారుడైనటువంటి ఆ యొక్క అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని యొక్క వేడికి కాలిపోకుండా మరియు రక్షించి కుమార్గములను. ఇవి నా జ్ఞాపకం ఉన్నాయి. ఇంకా అనేక విధాలుగా అనేక రకాలుగా మమ్మల్ని ఎప్పుడు కూడా కంటికి రెప్పలాగా కాపాడుతున్నటువంటి కృష్ణ, నిన్ను ఏమని వర్ణించు నే రజాచ, నేను ఏమని పొగుడుతాను, ఏమని నిలుచుంటాను, ఎంత పొగిడితే నీ యొక్క ఆ యొక్క పేరు మేము నీ చేతగా నీ యొక్క రుణం తీసుకోగలం అని ఆ కృష్ణ పరమాత్మని కుంతీదేవి ప్రార్థించింది. ఇంకా అంటుంది, బల్లిదుగకు కంసు చేతను పాదమందుచునున్న మీ తల్లిగా చిన్నదండిగా తాత రాసుల చేతని కల్లరంబులు దిక్కకుండగా తావకీక గుణవ్రతంగల్ల సంస్కృతి చేసి చెప్పరు ఎంతదానా జగత్పది. జగత్తుకి పదివైన కృష్ణ, నీ యొక్క కృప ఏమని చెప్పగలను? బల్లిదుగకు కంసు చేతను పాదమందుచునున్న మీ తల్లిగా చిన్న విధమున. మహా దుర్మార్గుడు, బలవంతుడు, పరాక్రమోపేతుడు అయినటువంటి ఆ కంసుడి యొక్క చెరలోంచి నీ తల్లిదండ్రులు బాధపెడుతున్నటువంటి, నీ తల్లిని బాధపెడుతున్నటువంటి ఆ కంసుని బారి నుండి నీ తల్లిని ఏ విధంగా రక్షించుకున్నావో, అలాగే ఈ యొక్క ధృతరాష్ట్రుడి యొక్క సంతానం చేత బాధపడుతున్నటువంటి నన్ను ఆ విధంగా రక్షించేవయ్యా, నీ తల్లితో సమానంగా నన్ను రక్షించేవయ్యా కృష్ణ. నేను ఏమని పొగడగలను, నీ రుణం ఏమని తీర్చుకోగలను? ఇంకా అంటున్నారు, జననము ఐశ్వర్యమును ధనమును విద్యయును గల మదచ్చన్నులు అకించన గోచరుండకు నిన్ను నిలుదింపగలేరు నిఖిల వివిధ స్తుత్య. నిఖిల వివిధ స్తుత్య, నిఖిల దేవతల చేత పొగడబడినటువంటి దేవేశ్వర నియామకుండమును సర్వ జగత్తుని నియమించి పరిపాలించేవాడు కూడా నీవే. ఆద్యంత శూన్యుండమును, ఆది అంతము లేని వాడు కూడా నీవే. వివుండువును, సకల దేవతలకి, మానవులకి, స్త్రీయక్షరాది జంతు తల్లికి అందరికీ కూడా వివుండువు ప్రభువు నీవే. సర్వసముందువును, అందరి ఎందు సమానత్వం గలవాడు కూడా నీవే. సకల బోధ విగ్రహానుగ్రహందువును, సకల మూలను అనుగ్రహించడానికి కానీ నిగ్రహించడానికి కానీ తగిన వాడు నీవే. అయిన నిన్ను తలంచి నమస్కరించేదా అటువంటి వాడికి నిన్ను నమస్కరిస్తున్నాను, నీకు నమస్కరిస్తున్నాను. అవతరింపు నన్ను కుడు మనుష్యుల విడంబించు భవదీయ విరసనంపు నిర్ణయింప ఎవ్వడు సమర్థుడు.